మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇండియా డ్రాగన్ కథకు రిపేర్లు కాదు, కొరియా థాయ్ నటుల కోసం సరికొత్తగా ఎక్స్ట్రా సీన్లు రాయిస్తున్నాడు. అంతవరకు బానే ఉంది. ఇంతలో మాటల మాంత్రికుడు సీన్ లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. గాడ్ ఆఫ్ వార్ వచ్చే నెల జూన్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జపాన్ లో ప్రత్యేకంగా చేయిస్తున్న ఖడ్గం డిజైన్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి చూపించిన త్రివిక్రమ్ అక్కడి నుంచి అప్రూవల్ పొందాడని కూడా తెలుస్తోంది. 25 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ కోసం రెడీ చేయిస్తున్న ఖడ్గంతో ఏం తెలుస్తోంది? లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిని బేస్ చేసుకుని రెడీ చేసిన గాడ్ ఆఫ్ వార్ కథలో కొరివిగా మారిన హీరో ఏం చేయబోతున్నాడు? జూన్లోనే గాడ్ ఆఫ్ వార్ మొదలైతే దేవర 2 పరిస్థితి ఏంటి? డ్రాగన్ ఎప్పుడు పూర్తి కాబోతుంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ని దేవరగా చూసాం. ట్రిబుల్ ఆర్లో నాటు బాంబులా పేలిన భీముడిగా చూసాం. డీసెంట్ గా పేలే మాసు బాంబులా అరవింద సమేతాలో తారక్ మాటల తూటాలు విన్నాం. ఇప్పుడు కొరివిగా మారాడు. కొరివితో తలగొక్కోవటం అంటే ఏంటో మైథలాజికల్ మూవీలో చూపించబోతున్నాడు. తన పాత్ర టైటిల్ ఏమో కొరివి అంటున్నారు. సినిమా వర్కింగ్ టైటిల్ మాత్రం గాడ్ ఆఫ్ వార్ అనేస్తున్నారు. ఫైనల్ గా లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా తెరకెక్కే మైథలాజికల్ డ్రామాగా త్రివిక్రమ్ 500 కోట్ల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడం ఖాయమైంది. డ్రాగన్ సమ్మర్లో పూర్తవుతుంది. గాడ్ ఆఫ్ వార్ మూవీ జూన్లో మొదలయ్యే సూచన కనిపిస్తుంది. ఈలోపు దేవర 2 డిసెంబర్లో లాంచ్ అయ్యేలా కొరటాల శివ ప్లానింగ్ కనిపిస్తోంది. మరి గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ ఎలా సాధ్యం కాబోతుంది? ఎందుకంటే డ్రాగన్ సమ్మర్లోగా పూర్తయినా దేవర 2 పూర్తవటానికి టైం కావాలి. జూన్లోనే గాడ్ ఆఫ్ వార్ కొరివి మొదలవ్వాలంటే లుక్స్ పరంగా లెక్కలు తేడా కొడతాయి. విచిత్రం ఏంటంటే త్రివిక్రమ్ ఈ మూవీ కథని పూర్తిగా రెడీ చేసి ఓసారి ఎన్టీఆర్కి వినిపించాడు. ఇప్పుడు ఇందులో హీరో పట్టుకుపోయే కత్తి డిజైన్ కూడా సిద్ధం చేయించాడు. దాన్ని 25 కోట్లు ఖర్చు పెట్టి జపాన్లో సిద్ధం చేయిస్తున్నారు. అంటే ఇందులో హీరో కత్తి యుద్ధాలు చేయటం చూడబోతున్నామా? మైథాలజీ కాన్సెప్ట్లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ మాస్ ఎమోషన్స్ తీసుకురాబోతున్నాడా? ఈ 2026 మధ్యలోనే జరగబోతున్నాయా? ఈ డౌట్లు దేవర 2 లాంచ్కు ముందే తేలేలా ఉన్నాయా? దీపావళికి గ్రాండ్గా అనౌన్స్ చేయాలనుకున్నారు, కానీ హీరో ఫస్ట్ లుక్ కోసం కసరత్తు గట్టిగానే జరుగుతుంది. ఇందులో హీరో తల ఎప్పుడూ కాలుతూ బొగ్గులా కనిపిస్తోందని తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ హెల్ బాయ్లో హీరోకి కోపం బలం పెరిగినప్పుడు తలలో కొమ్ములు మండుతూ పెరిగిపోతాయి. ఆ పాత్ర ప్రేరణగా హీరో రోల్ కొరివిని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తనకి కోపం వచ్చినప్పుడు కూడా తలలో వెంట్రుకలు నిప్పుర వల్ల మండుతూ ఉంటాయన్న లీకులు షాకిస్తున్నాయి. ఏది ఏమైనా 500 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో హీరో కోసం 25 కోట్ల కత్తిని సిద్ధం చేయిస్తున్నారు. వన్స్ ఆ ఖడ్గం సిద్ధం కాగానే ఆ కత్తితోనే పోస్టర్ని సినిమా అనౌన్స్మెంట్గా చేయబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.